ఓం నమ శివాయ. ఆ పరమశివుడు నిన్ను ఎంచుకున్నారా? అయితే ఈ 9 సంకేతాలు మీకు కనపడ్డాయి అంటే ఖచ్చితంగా పరమశివుడు మీతోనే ఉన్నారు అని అర్థం చేసుకోండి. ఎందుకంటే శివుడు పిలిచే ప్రతి భక్తుడు ముందుగా కొన్ని సంకేతాలు అనుభవిస్తాడు. తప్పదు. అవి సాధారణ సంఘటనలుగానే కనపడతాయి. కానీ వాటి వెనుక ఒక దివ్యమైన పిలుపు ఉంటుంది. అది ఎవ్వరికీ అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా విని తెలుసుకోండి. శివుడు ప్రతి ఒక్కరిని ఒకే విధంగా తన దగ్గరికి పిలవరు. కొంతమందిని జీవితంలో కష్టాల ద్వారా, మరికొందరిని సంకేతాల ద్వారా, మరికొందరిని భక్తి ద్వారా తన వైపు నడిపించుకుంటారు. ఇక ఈరోజు పరమశివుడు నిన్ను తన భక్తుడిగా ఎంచుకున్నాడని తెలిపే కొన్ని ముఖ్యమైన 9 సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటిలో మొదటిది, అకస్మాత్తుగా జనాల మధ్య ఉండాలనే ఆసక్తి అనేది తగ్గిపోతుంది. ఇదే ఒంటరిగా ఉండాలని అనిపించడం. కొంత సమయం ప్రశాంతంగా గడపాలనిపిస్తుంది, దూరంగా వెళ్ళాలనిపిస్తుంది. ఇది ఏమాత్రం బలహీనత కాదు. శివుడు నీ మనసును లోపలికి మళ్లిస్తున్న సంకేతం. ఇంకా చెప్పాలంటే నిన్ను నువ్వు మర్చిపోవడం ఈ సంకేతంలోనే జరుగుతుంది. నిన్ను నీలో ఒక కొత్త మనిషిని చూసుకునే పరిస్థితికి ఇది తీసుకుని వస్తుంది. రెండవ సంకేతం, పాత సంబంధాలు దూరం అవ్వడం. జీవితంలో కొంతమంది అనుకోకుండా దూరం అవుతారు. అవి స్నేహితుల్లో కానివ్వచ్చు, ప్రేమించిన వాళ్ళు కానీ, కుటుంబ సభ్యులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా సరే. దానికి బాధ అనేది తట్టుకోలేని విధంగా గుండెల్లో పడుతుంది. అయినా సరే బాధపడద్దు. కొన్నిసార్లు శివుడు కొత్త కొత్త మార్గాల్ని సిద్ధం చేయడానికి పాత బంధాలను తొలగిస్తారు. తరువాత మూడవ సంకేతం, కష్టాలు పెరగడం. భక్తుడి జీవితంలో కష్టాలు రావడం శాపం కాదు, అవి పరీక్షలుగా భావించాలి. మీరే చెప్పండి. బంగారం అగ్నిలో శుద్ధైనట్లు భక్తుడు కష్టాల్లో బలపడతాడు అంటే బలంగా మారుతాడు. అవును, అందుకే శివయ్య మీకు ఇప్పుడు కష్టాలను ఇచ్చేశారు. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథను చెప్పుకుందామా? ఒక యువకుడు ప్రతిరోజు పరమశివుని నిష్ఠగా పూజించేవారు. కానీ అతని జీవితంలో వరుసగా కష్టాలు, ఉద్యోగం పోయింది, స్నేహితులు దూరమయ్యారు, కుటుంబంలో సమస్యలు. అప్పుడు ఆ యువకుడు ఏం చేసుంటాడు? మీరెవరైనా చెప్పగలరా? ఇది వినకుండా ఇక్కడే పాస్ చేసి కామెంట్లో షేర్ చేసుకోండి. అదే ఆ స్థానంలో మీరుంటే ఏం చేసేవాళ్ళు అనేది ఖచ్చితంగా సమాధానం మీ మనసులో ఉంది కదా. దాన్ని నాకు కామెంట్ రూపంలో తెలుసుకోండి. ఒక 9 మంది ఇది వింటున్నారనుకుందాం. ఈ 9 మంది ఒకే సమాధానం ఇస్తారా? మీరే చెప్పండి. ఒక్కొక్కరి మనసు ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్కలా ఉంటుంది కదా. దానికి ఇచ్చే సమాధానం అందరూ ఒకేలా ఉండాలంటే ఎలా చెప్పండి? ఏది ఏమైనా సరే అందరూ ఒకేలా ఆలోచించరు. అలానే అందరూ ఒకే విధంగా సమాధానం ఇవ్వరని అందరికీ తెలిసిందే. ఇక ఈ కథలో యువకుడు ఏం చేశాడంటే, ముందు శివలింగం ముందు కూర్చుని, నిన్నే నమ్మాను కదా శివయ్య, నాకే ఎందుకు ఇలా అని ఏడ్చాడు. కొన్ని నెలల తర్వాత అతను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అర్థమవుతుంది, తనను కూల్చేసే దానికి కాదు, మరింత బలంగా తయారు చేయడానికి కష్టాలు వచ్చాయని. అవన్నీ అర్థమయ్యేది ఆ కష్టాలన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే. ఇలా బలమైన వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్ళినప్పుడు చూసుకోగలరు. బలహీన పడిన వాళ్ళు ఆ కష్టాల్లోనే ఇరుక్కుపోయి ముందుకు వెళ్ళాలని పాకులాడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లోనే భగవంతుని దూషించడం కానీ, అర్థం చేసుకోపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక అలానే 4వ సంకేతం, శివుని పేరే తరచుగా వినిపించడం. ఎక్కడ చూసినా సరే శివుడి గురించి, శివుడి మాటలు, పాటలు, శివయ్య గురించి వినిపించడము, ఓం నమ శివాయ అన్న మంత్రం వినిపించడం. ఇది అస్సలకి యాదృచ్ఛికం కాదు, ఇది చాలా ముఖ్యమైన సంఘటన అన్నమాట. ఇది కనిపించింది అంటే శివుడు నిన్ను తన కోసంగా ఎంచుకున్నాడు అని అర్థం చేసుకోండి. ఇక 5వ సంకేతం, ఎప్పుడు చూడు ఆలయానికి వెళ్ళాలి, శివయ్యను దర్శించాలి, అభిషేకం చేయాలి, బిల్వపత్రాలతో అభిషేకం చేయాలి, శివయ్య కోసం శివయ్యకి పాలతో అభిషేకం చేయాలి, నీరుతో అభిషేకం చేయాలి, నా శివయ్యకు అది నైవేద్యం పెట్టాలి, ఇది పెట్టాలి అని చెప్పి ఏదో ఒకలా గుడికి వెళ్ళాలన్న కోరిక ముందులో లేనంతగా ఆలయానికి వెళ్ళాలనిపిస్తుంది. ముఖ్యంగా శివాలయం పట్ల ఆకర్షణ పెరుగుతుంది. మీలో మీకే తెలియని ఒక భక్తి మేల్కొంటున్న సూచన. ఆలయానికి వెళ్ళి ఈ పద్ధతి కనుక అందరి జీవితాల్లో ఉంటే మీరు త్వరలోనే కొత్త జీవితాన్ని దగ్గర చూడబోతున్నారని అర్థం. ఇక 6వ సంకేతం, కళ్ళల్లో సంకేతాలు. అంటే కొన్ని కళలు స్వప్నంలో కనిపించడం మనసులో బలంగా మిగిలిపోతాయి. శివాలయం, నంది, లింగం, అభిషేకం ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయొద్దన్నమాట. కొంతమందికి కళల్లో కొన్ని మంచివిగా, కొన్ని చెడుగా కనపడతాయి. ఇంకొంతమందికి భవిష్యత్తులో జరగబోయేవి కూడా కనపడతాయి. అవి కనిపించడం చాలా అరుదు. అలాంటి వాళ్ళు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఇక 7వ సంకేతం, చెడు అలవాట్లపై విరక్తి.
గతంలో ఇష్టమైన కొన్ని మత్తు పదార్థాలు ఇప్పుడు అస్సలు నచ్చకపోవడం, అంటే పొగ తాగడం, మందు తాగడం, ఇలాంటి వాటికి అలవాటు పడి ఉంటారు కదా, వాటి నుంచి బయటికి రావడం కష్టపడతారు. ఇక అదంతా వదిలేసి పరిశుద్ధత వైపు నడవడం మొదలు పెడతారు. ఈ చెడు అలవాట్లు, చెడు దుర్వాసన అన్నా కూడా మీకు కంపరంగా ఉంటుంది. ఇక 8వ సంకేతం, కారణం లేకుండా కన్నీళ్లు రావడం. కొన్నిసార్లు భక్తి పాటలు వింటున్నప్పుడు, శివయ్య మాటలు వింటున్నప్పుడు, మనసుకు బాగా నచ్చినప్పుడు, లేదా మన తల్లిదండ్రులు గుర్తొచ్చినప్పుడు కానీ మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉంటాయి. అవును కదా. ఇంకొంతమందికి శివుడి మీద విపరీతమైన ప్రేమ ఉన్న వాళ్ళకి శివుని చిత్రం చూసినప్పుడు కారణం లేకుండానే కళ్ళల్లో నీళ్లు, శివాలయంకి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే కన్నీళ్లు. అది హృదయం దైవానికి దగ్గరవుతున్న గొప్ప సంకేతం. దీనికి సంబంధించిన కూడా ఒక కథ చెప్పుకుందాం. ఒక వృద్ధ తల్లి ఉంది. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళేది. ఆమె దగ్గర ధనం లేదు, పెద్ద పెద్ద కోరికలు లేవు అనుకోండి. కానీ ఒకటే పూజ, ఒకటే ప్రార్థన, శివయ్య నా పిల్లలు సంతోషంగా ఉండాలి. ఒకరోజు శివుని పాట వింటూ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. ఆ కన్నీళ్లు బాధవి కాదు, భక్తి వల్ల వచ్చినవి. భక్తి కన్నీళ్లు వచ్చినప్పుడు మనసు శివునికి మరింత దగ్గరవుతుందని అంటూ ఉంటారు. ఇక అలానే 9వ సంకేతం, ఓం నమ శివాయ పట్ల ఆకర్షణ. ఈ మంత్రం వినగానే చాలు, ఏదో తెలియని మనసులో ఒక సంతోషం, ఏదో ఒక అలజడి, మనసు ప్రశాంతంగా అనిపించడం. చుట్టూ ఎన్ని సమస్యలున్నా సరే, ఇంట్లో ఎన్ని కలహాలున్నా సరే, మనసు ఒక్కసారిగా ప్రశాంతతగా ఉంటుంది. చుట్టూ ఎవ్వరూ లేనట్టు హాయిగా శివయ్య మందిరంలో లేదా శివయ్య ఒడిలో కూర్చొని సేద తీరుతున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని జపించాలనిపిస్తుంది. అది అత్యంత శక్తివంతమైన సంకేతాలు ఇది ఒక్కటని చెప్పుకోవచ్చు. ఇవి చాలా అంటే చాలా ముఖ్యమైన సంకేతాలు ఫ్రెండ్స్. ఈ 9 సంకేతాల్లో మీకు ఏ ఒక్కటి కనిపించినా సరే డెఫినెట్గా నేను చెప్పగలను, శివయ్య మీకు తోడుగా ఉన్నారు. అలానే మిమ్మల్ని ఎంచుకున్నారు, మీతోనే ఉన్నారు కూడా. కాబట్టి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, వెనకడుగు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నమాట. ఈ సందేశం, ఈ వీడియో మీరు ఇప్పుడు చూసి వింటూ అనుభవించగలుగుతున్నారంటే ఇది కూడా శివుని కృపా కటాక్షలనే చెప్పుకోవచ్చు, శివుని ఆశీర్వాదం అనే చెప్పుకోవచ్చు. శివ ఆజ్ఞ లేనిది ఈ లోకంలో చీమైనా కుట్టదే. అలాంటిది శివుని ఆజ్ఞ లేకుండానే ఇది మీ ముందుకు వచ్చిందంటారా? ఇంతవరకు ఆఖరి వరకు మీరు చూడగలిగారంటారా? మీరే చెప్పండి. శివయ్య మీ పక్కనే ఉన్నట్టు అనుభూతి చెందినట్లు మీకు కూడా అనిపించినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో ఓం నమ శివ అని చెప్పి షేర్ చేసుకోండి. మరి ఈ 9 సంకేతాలు మీకు ఎన్ని కనిపించాయి అనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా శివుని కృపా కటాక్షాలు ఎప్పుడూ మీపై ఉండాలని, ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివయ్యను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. మరి నీ జీవితంలో ఇవి ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని ఉన్నాయి అన్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.